తెలంగాణలో కీలక మలుపులు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ విషయంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ లో తన పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదన్న ఆయన తప్పు చేసే వారిని కూడా సహించలేదన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోగస్ మాటలతో రాజకీయం చేస్తున్నారని, కాంగ్రెస్ మునిగిపోయే నావా అని ఎర్రబెల్లి జోష్యం చెప్పారు. లోపట వర్ధన్నపేట ప్రజలకెరికే, వరంగల్ జిల్లా ప్రజలకెరికే, పాలకుర్తి ప్రజలకెరికే చిన్న తప్పు చేయడు. ఎవరైనా తప్పు చేసినా ఇది తప్పు, ఇటువంటి పనులు చేయొద్దని మాట్లాడే దయాకర్ రావు ఉంటానవా? దయాకర్ రావు కుటుంబం అంతా వర్ధన్నపేట ప్రజలకెరికే. వర్ధన్నపేట మా నాయన 40 ఏళ్ళు సర్పంచ్ చేసిండు, సమితి ప్రెసిడెంట్ రికార్డు చేసిండు. మా నాన్న ఎల్ఎంబి చైర్మన్. పర్వతగిరి పెద్ద ఊరు ఉంటానవా? మాకు 1000 ఎకరాల భూములు, మా తాతలు మాయి అంతా కలిసి మేము రాజకీయాలలో ఇండ్లు జాగలు అమ్ముకొని మేము రాజకీయాలు చేశాం. బెదిరియాలని ప్రయత్నం చేస్తున్నారు, అది ప్రజలకు తెలుసు. ఏది చేసినా ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉన్నాం. నా మీద దాదాపు 20-30 కేసులు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. మహారాష్ట్రలో బాబ్లీ మీద, అనంతపూర్ల మైనింగ్ మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టినాయి. నేను జైలుకు కూడా పోయినా చాలాసార్లు. ఇటువంటి తప్పుడు కేసులు, తప్పుడు పనులు ఎప్పుడు కూడా దయాకర్ రావు చెయ్యడు. అది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నువ్వు రైతు బంధు కూడా 1 year ఎగ్గొట్టావు. ఇప్పుడు ఇచ్చి ఏదో ఎలక్షన్ల ముందు ఇచ్చి ఒక డ్రామా ఆడుతున్నావు. అదో బోకస్. నీళ్లు వస్తలేవు, దేవాలయ నీళ్లు బంద్ అయినాయి. వరంగల్ కాళేశ్వరం వంక పెట్టి ఎస్ఆర్ఎస్పి నీళ్లు బంద్ పెట్టావు. ఒక్క పని చేయలేదు. ఒక్కటి క్లారిటీ లేదు నీది. రైతు బంధు క్లారిటీ లేదు, రుణమాఫీ క్లారిటీ లేదు. పాప పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక్క 3 నెలలు ఆగుంది, నేను తులం బంగారు ఇస్తాను. 3 నెలలు పోయి 2 ఏళ్ళు అయింది. కళ్యాణ లక్ష్మి ముసలిలో కాగుండి ఒక్క నెల రోజులు ఆగుంది. 2000 4,000 పడుతున్నావు. 2 ఏళ్ళు ఆగి 2500 ఒక్క నెల రోజులు ఆగుండి మహిళలకు ఇస్తున్నావు. ఏది లేదు, స్కూటీలు లేవు, ఏది లేదు. ఎందుకు మాట్లాడుతున్నావు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు? ఒక్కటే అంటున్నా, నువ్వు ఏది చక్కగా లేదు. దయాకర్ రావు 42 ఏళ్ల రాజకీయాల లోపల వర్ధన్నపేట ప్రజలకెరికే, వరంగల్ జిల్లా ప్రజలకెరికే, పాలకుర్తి ప్రజలకెరికే చిన్న తప్పు చేయడు. ఎవరైనా తప్పు చేసినా ఇది తప్పు, ఇటువంటి పనులు చేయొద్దని మాట్లాడే దయాకర్ రావు ఉంటానవా? దయాకర్ రావు కుటుంబం అంతా వర్ధన్నపేట ప్రజలకెరికే. వర్ధన్నపేట